అందరూ గట్టిగా నేను జై వివేకానంద అని చెప్తాను, మీరందరూ కూడా జై జై వివేకానంద అని చెప్పాలి. చెప్తారా? గట్టిగా చెప్పాలి. చెప్తారా? ఇంకా సౌండ్ రావట్లేదు. జై వివేకానంద, జై వివేకానంద, జై వివేకానంద. ఇప్పుడు తర్వాత ఉపన్యాసించిన వారు బి సైదులు గారు, వారి గురించి మన రామకృష్ణ గారు చెప్తారు. వారు 20 నుంచి 25 నిమిషాలు మాట్లాడతారు. రామకృష్ణ ప్రభ అనేటువంటి మాసపత్రిక వస్తూ ఉంది. అందులో వ్యాసాలు, తర్వాత ఈనాడులోని వారు జర్నలిస్ట్, కొరేషియస్ రీడర్. అంటే రామకృష్ణ చెప్తారు, నాకు పర్సనల్గా పరిచయం ఉంది. ఆయన వివేకానంద స్వామి ఫాలో అయ్యారు. సో మీరు కూడా చదవచ్చు కాబట్టి అందరికీ మన యువతరానికి కావలసినటువంటి విషయాలు వారు చెప్తున్నారు. జయరామకృష్ణ స్వామి అంకానంద మహారాజు వారు స్వామి వివేకానంద వారిని యువతలకు ఇచ్చిన ముఖ్యమైన విలువైన సందేశాన్ని మనకు ఎంతో కృత్రిమంగా వివరించారు. మనం స్వామీజీ మహారాజు వారికి మా సంస్థ తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు శ్రీమాన్ బి సైదులు గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేశారు. వీరు ప్రముఖ దినపత్రిక అయిన ఈనాడులో కామ్యూనిస్ట్ అంటే రచయితగా ఉన్నారు. అలాగే 20 సంవత్సరాల పైగా శ్రీ రామకృష్ణ ప్రభకు వ్యాసకర్తగా కూడా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ రామకృష్ణ ప్రభ అనే యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ మఠం వారు నిర్వహించే యూట్యూబ్ ఛానల్లో 10 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తున్నారు, వ్యాసాలు అందిస్తున్నారు. వారు హైదరాబాద్ నుంచి మన ఈ వివేకానంద యోజన సదస్సు కోసం ఆలోచించారు. వారిని మనం చప్పట్లతో ఆహ్వానించాలి. అది పూజ్య స్వామీజీలకి, స్వామి స్ఫూతానంద మహారాజుకి, అంకుమానంద మహారాజుకి, ఇతర పెద్దలకి అందరికీ నమస్కారం. నేను దాదాపుగా 20-25 ఏళ్ల నుంచి వ్యాసాలు రాయడమే నాకు ఎక్కువ అభినివేశం. అంటే నాకు ఎక్కువగా వ్యాసాన్ని రాసేసాను. అయితే చాలా తక్కువగా మాట్లాడేవాడిని. ఎందుకంటే ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి, మాట్లాడటమా రాయటమా. సో నా వరకు వచ్చే వరకు రాయటమే చాలా కంఫర్ట్గా అనిపించింది, అందుకే రాస్తున్నాను. కానీ రామకృష్ణ గారు ఎంతో కోరారు. పైగా స్వామీజీల ఆశీస్సులు ఆశించి నేను ఇంత దూరం వచ్చాను. ముఖ్యంగా నేను హైదరాబాద్లో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కానీ, ఆ తర్వాత వ్యాసాలు రాయడంలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు నాకు ఎక్కువగా కనిపించిన విషయం ఏంటంటే, ఈనాటి యువతరానికి వ్యక్తిత్వ వికాసం అంటే చాలామంది ఒక సంకుచితమైన నిర్వచనం ఇచ్చారు. ఏంటంటే విజయం, వ్యక్తిగత విజయాలు మనం సాధించాలి, మనం గెలవాలి, మనం ఏదో నలుగురిని దాటి ముందుకు వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు పులిపట్ల వాళ్ళు ఈ వివేకానంద సదస్సుకి ఇచ్చిన ట్యాగ్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే విద్య, వికాసం, విజ్ఞానం అని. కానీ దానికి నేను వివేకం కూడా యాడ్ చేసి విద్య, వివేకం, విజ్ఞానం, వికాసం అని 4 అంశాలను తీసుకొని మీతో 4 విషయాలు చర్చించాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకి. అంటే ప్రతి వాళ్ళ ప్రసంగాలు వింటున్నాము, చాలా సమాచారం మనకు తెలుస్తుంది. కానీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలన్న విషయంలో మటుకు చాలామంది మనకి వైఫల్యం చెందుతున్నారు. సుధామూర్తి గారు దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తారు. ఆమె ఇన్ఫోసిస్ పెట్టిన తర్వాత ఆమె దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడంట. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచి మార్కులు వచ్చాయి.
వచ్చాడు. మేడం నాకు నేను ఇలాగ ఒక ఇన్ఫోసిస్ కంపెనీ పెడదామనుకుంటున్నాను, దాంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఆమె చెప్పారు, అట్లా కాదు బాబు, ఫస్ట్ నువ్వు ఒక జాబ్ చేయి, నీకు ఒక అనుభవం వస్తుంది అని చెప్తే, లేదండి నేను మీలాగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అని అన్నాను. లేదు బాబు, నీకు అలా ఉంటే నువ్వు ఒడిదుడుకులు తెలియదు. ఇప్పుడు నేను మూర్తి గారు కూడా ఒక దగ్గర టాటా టెలికోలో జాబ్ చేసాము, చేసిన తర్వాతే ఇన్ఫోసిస్ పెట్టాము అని అంటే అబ్బాయి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అని వెళ్ళిపోయాడు. సో సుధామూర్తి గారు ఎంత నచ్చ చెప్పినా అబ్బాయికి అర్థం కాలేదు. అంటే నా ప్రగతికి అడ్డుకుంటున్నారు వీళ్ళు అనిపించింది. సరే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుధామూర్తి గారు వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ఒరిస్సా వెళ్ళాడు. ఒరిస్సా వెళితే అక్కడ ఒక చాందీపూర్ అనే ఒక సముద్ర తీరం ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ సేవా కార్యక్రమాలకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అంటే పొద్దున ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్తుంది, సాయంత్రం కూడా అలా వెనక్కి వెళ్తుంది. సో అక్కడ చేపలు పట్టే వాళ్ళందరూ దాన్ని ప్రకృతి పరంగా వచ్చిన దాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో పొద్దున్నే రావడం, చేపలు పట్టే వాళ్ళు అన్నీ పక్కన ఏరుకొని అవన్నీ ఎండుకాయలు అలాంటివన్నీ పట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. ఈమె రోజు చూస్తూ ఉండేవారు. ఒక చిన్న పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు కూడా రోజు పొద్దున్నే రావడం, సాయంత్రం రావడం, ఏదో బ్యాగ్లు అవన్నీ వేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. ఒకసారి సుధామూర్తి గారు పలకరించారు అబ్బాయితో, ఏంటి బాబు ఏం చేస్తున్నాను అంటే, ఇట్లా నేను ఇవన్నీ పీకలు ఇట్లాంటివన్నీ ఏరుకొని మా ఇంటికి తీసుకెళ్తాను అంటే, మనం స్కూల్కి వెళ్ళవా నువ్వు అంటే, వెళ్తాను మేడం, మాకు 8:30-9 స్కూల్, వీళ్ళు పొద్దున ఒక గంట సేపు ఇదంతా చేసేసి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను, కాస్త హోంవర్క్ చేసుకొని మళ్ళీ ఇది తీసుకెళ్తాను. అంటే ఎంత వస్తాయి నువ్వు ఇన్ని చేస్తే అంటే, ఒక 10 రూపాయలు 5 రూపాయలు వస్తాయి మేడం రోజుకి. వీటి కోసం ఇంత కష్టపడుతున్నావు, పొద్దున్న లేవాలి సాయంత్రం లేవాలి అని అంటే హిందీగా చెప్పారు. కుచ్చి ఆదాయ మేడం సార్, 2 రూపాయలు 5 రూపాయలు వస్తే మా అమ్మకు ఉపయోగపడతాయి కదా, కుటుంబానికి దేనికో ఒకదానికి ఉపయోగపడతాయి కదా అని చెప్తారు. సో సుధామూర్తి గారు ఆ విషయాన్ని అబ్దుల్ కలాం దగ్గర కూడా చర్చించారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, దాన్ని నోట్ చేసుకున్నారంట. అంటే ఒక పల్లెటూరులో 12 ఏళ్ళ ఆ చిన్న పిల్లోడికి అర్థమైనట్టుగా జీవితము, వాస్తవిక విషయాలు ఇంత చదువుకున్న ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదని ఆశ్చర్యపడుతూ ఆమె ఎండ్ చేశారు ఆ చర్చ. సో మనం కూడా అంతే, విద్య అంటే కేవలం ఒక సంకుచితమైన, అంటే మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది నాకేంటి అని. నేను ఇక్కడ లెక్చర్లో వింటున్నాను, మనిషిలో 2 రకాల మనుషులు ఉంటారట. ఒకటి తాత్కాలిక మానవుడు, మహామానవుడు అని. సో మనం ఈ విద్య ద్వారా కేవలం తాత్కాలిక మానవుడికే పరిమితం అయిపోతున్నాం. అంటే నాకేంటి, నేను తర్వాత ఎంత ప్యాకేజ్ వస్తుంది, తర్వాత ఏంటి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఫ్యామిలీ ఏంటి, ఇది చిన్న తాత్కాలిక మానవుడికి సంబంధించింది. సో మహామానవుడుని మనము మేల్కొల్పట్లేదు, తాత్కాలిక మానవుడు అంటే పరిమితం అయిపోతున్నాం. సో ఇది విద్య మనకి, అందుకే జీవితంలో మనకు ఒక ఆనందం లేకపోవడానికి కానీ సక్సెస్ అని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అది కేవలం సంకుచితమైన ఫలితాలనే ఇస్తుంది. సో ఈరోజు మనం చెప్పే అందరూ కూడా, వ్యక్తిత్వ వికాసం చెప్పే వాళ్ళందరూ కూడా నువ్వు ఎలా సాధించాలి, తక్కువ టైంలో నువ్వు ఎలా మార్కులు కొట్టేయాలి, లేదా అందరికీ నువ్వు ఎలా ముందుకు రావాలనే ఉంటుంది. స్వామీజీ అదే అంటారు కదా, భారతదేశంలో విద్య అంటే ముఖ్యంగా మనకి ఎలా అయిపోయింది, సమాచారం మెదడులో దట్టించేసి జీర్ణం కాకుండా ఉండిపోవడమే మన విద్య అయిపోయింది. అందుకే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఆనందం మనకు రావట్లేదు. అందుకే గాంధీజీ ఆ రోజుల్లో ఆయన ఒక పత్రికకు వ్యాసం రాస్తూ అంటారనమాట, నా విద్య ద్వారా నేను నా అరిషద్ వర్గాన్ని, అంటే నా కామాన్ని కానీ, క్రోధాన్ని కానీ, మదాన్ని కానీ, మాత్సర్యాన్ని, లోపమోహాన్ని కానీ నేను వదులుకోగలిగానా అని చూసుకుంటే ప్రశ్నార్థకమే అంటారు ఆయన. అంటే ఎక్కడ కూడా ఆ విద్యలో నాకు వాటికి సంబంధించిన పరిష్కారాలు లభించలేదు అని అంటాడు. సో మనకు ఇప్పుడు దురదృష్టవశాత్తు చాలా మందికి ఏంటంటే మన ఎక్కడ మన జీవితానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం అక్కడ దొరకట్లేదు. ఆ జీవన కళ అన్నది మనకు విద్య ద్వారా రావట్లేదు చాలా వరకు చూస్తుంటే. అందుకే కదా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఇంత చేసేవాళ్ళు వ్యక్తిగత జీవితంలో చాలా సంకుచితంగా, చాలా పరిమితమైన ఆలోచనలతో ఉండిపోతున్నారు. కానీ అదే ఏమి సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా, అంటే ప్రపంచం దృష్టిలో సామాన్యమైన వాళ్ళు కూడా వాళ్ళు మహామానవులు మేల్కొల్పారు. ఎలా జరిగింది అని అంటే వాళ్ళలో ఉన్న ఆ
ఆత్మ విశ్లేషణ ఏంటి, నేను నా జీవితాన్ని నేను ఎలా ఉంటున్నాను అని కదా గాంధీజీ చెప్పినట్టు ఆ అరిషడ్ వర్గాలు వాళ్ళ విద్యలో వెతుక్కుంటున్నారు, దాని పరిష్కారం దాంట్లో వెతుక్కుంటున్నారు. కానీ మనకు అది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ చదువులు ఈ వేగం పెరగటం వల్ల మనకి ఎక్కడ కూడా అలాంటి పరిష్కారాలు మనకు లభించట్లేదు. ఉదాహరణకి మానవ సంబంధాల్లో కూడా ఒకసారి నేను నల్గొండ వెళ్తాను మా అన్నయ్య వాళ్ళ ఊరికి. వెళ్తుంటే బ్యాగ్ పట్టుకొని 2-3 బ్యాగులు ఉన్నాయి చేతిలో దిగుతుంటే ఒక ఆవిడ చదువు పల్లెటూరు దిగింది. దూరం వెళ్ళాలి, అక్కడి నుంచి 1 కిలోమీటర్లో నడవాలి. 2-3 బ్యాగులు పట్టుకొని దిగుతుంటే ఆమె వచ్చింది దగ్గరికి వచ్చి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇక్కడ ఊరికమ్మ ఆటో వస్తుందంటే ఆమె వెంటనే వచ్చేసి ఒక బ్యాగ్ తీసుకుంది. ఎందుకో పర్లేదంటే ఎట్లా మోస్తావు బాబు, 4 బ్యాగులు ఎట్లా మోసుకుంటామో ఒక బ్యాగ్ పట్టుకొని అక్కడ దాకా వచ్చేసి ఆ బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ అదే మనం చదువుకున్న వాళ్ళం. నేను లాస్ట్ టైం తిరుపతి వస్తున్నప్పుడు ట్రైన్లో వస్తూ కాళహస్తి ట్రైన్ ఆగింది. ఒక ఆవిడ పాపం లేడీ 4-5 బ్యాగులు పట్టుకొని దిగుతుంది. కాళహస్తిలో 2-3 నిమిషాలు ఉంటుంది కదా. సో 2-3 నిమిషాలు హడావుడిగా దిగుతుంది. ఒక అబ్బాయి చూస్తే ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు తప్ప ఆమెకి హెల్ప్ చేద్దాం మనం కొద్దిగా కూడా లేదు. అంటే మనలో ఎక్కడ ఉంటుంది అది కదా, ఆ కన్సర్న్ కానీ ఆ స్పందన కానీ మనం ఎక్కడ నేర్చుకోవట్లేదు. అది విద్య కాదనుకుంటున్నాం కదా. దానివల్ల ఏమైపోతున్నాం, మనం సమాజానికి దూరం అయిపోతున్నాం, మానవ సంబంధాలకు దూరం అయిపోతున్నాం. కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఒక విద్య దాటి లేదా ఎడ్యుకేషన్ పీరియడ్ దాటి ఉద్యోగాల్లో దిగాలి లేదా వ్యక్తిగత జీవితంలో రావాలి. అక్కడ వచ్చే వరకు మనకి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విద్యలో అది నేర్చుకోలేదు, మనకు విద్యగా వికాసంగా రాలేదు. సో మధ్యలో వివేకము విజ్ఞానం అన్నీ కూడా మనకు లోపించినాయి. కాబట్టి ఏమైపోతున్నామో అక్కడ మనం వచ్చే వరకు చాలా అజ్ఞానాన్ని మిగిలిపోతున్నాం. సో గాంధీజీ చెప్పినట్టు మనం అందుకే ఒక టైం వచ్చిన తర్వాత మనలో ఆ పరిణతి ఆగిపోతుంది. సో అది మనం ముఖ్యంగా స్వామీజీ చెప్పింది ఏంటంటే మనిషిగా ఎదగటం ముఖ్యం. అట్లాగే కరుణశ్రీ జంజాల బాబాయి శాస్త్రి గారు పద్యం రాస్తారు. చాలా బుద్ధ చరిత్ర మీద ఆయన పద్యకావ్యం రాశారు. దాంట్లో ఒకటి రాస్తారు పద్యం. చాలా కాలేజీలో చదివాను, కానీ ఎంత ముద్ర పడిపోయిందంటే అంత శక్తిగా ఆయన అంత ఆవేదనతో రాశారు. బుద్ధుడు ఇల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆయన అంతరంగం అంటుందట, ప్రేయసి ప్రేమలోన కనిపించేది తీయని స్వర్గం ఒకటే ధ్యేయము కాదు, హీనులు అతి దీనులు మ్లానతను దరిద్ర నారాయణ ఏడ్చుచుండేవి, తదసురం తొడువంగ పొమ్ము నీ ప్రేయసి తోడ నీకట లభించును కోట్ల కొలది స్వర్గములను. అంటే ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ప్రేయసి అవన్నీ వైరాగ్యాన్ని చెప్పలేదు. వాళ్ళ ఆ స్వర్గం ఒకే స్వర్గం, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేవరకు మనకి కోట్ల కొలది స్వర్గములు అన్నారు. అలాంటి స్వర్గాలు మనం వెతుకుతున్నామా లేదా వ్యక్తిగత స్వర్గానికి పరిమితం అయిపోయినామా అంటే క్వశ్చన్ మార్క్ కదా. అలాగే రామకృష్ణ చెప్తారు, జ్ఞానానికి విజ్ఞానానికి తేడా చెప్పి. జ్ఞానం అంటే ఆవు పాలు చాలా ఆరోగ్యకరం, ఆవు పాలు చాలా శ్రేష్టకరం అని తెలుసుకోవటం జ్ఞానం అంటారు. ఆవు పాలను తాగి ఆరోగ్యంగా మారటం విజ్ఞానం అంటారు. కానీ మనం ఇప్పుడు పాల గురించి చర్చించడం, పాల గురించి సమాచారం సేకరించడం, పాలు ఎంత గొప్పగా చెప్పడం వరకే పరిమితం అయిపోయింది. కానీ ఆ పాలు తాగటం మనకు లేదు. అంటే పాలు తాగట్లేదు అని అంటే ఆ ఆర్జించిన జ్ఞానాన్ని మన జీవితానికి అన్వయించుకోవట్లేదు కదా. అందుకే చాలామంది మేము సిటీలో చూస్తుంటాం కదా, చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళు. మీరు ఇంకా పల్లెటూళ్ళలో చాలామందిని చూస్తున్నాం. అక్కడ వాళ్ళకన్నా కూడా ఇక్కడ చాలా జీవితాన్ని ప్రాక్టికల్గా తీసుకుంటున్నారు. మీరు అనంతపూర్లో ఈ మధ్య అమ్మాయి భారతి గురించి చదివి ఉంటారు కదా మీరు. ఆమె కెమిస్ట్రీలో PhD చేసింది. ఎలా సాధించింది ఆమె? జీవితంలో ఎన్నో కష్టాలు కదా, చాలా అన్ని అడ్డంకులేదు. ఇంతకుముందు అనుపమ స్వామి చెప్పినట్టు అన్ని సమస్యలే. కానీ ఆమె సమస్యల్ని ఆమె చాలా సవాలుగా తీసుకుంది కదా. అది నిజంగా జ్ఞానం. అంటే కెమిస్ట్రీలో PhD చేసిందంటే చాలామంది PhD చేసి ఉండొచ్చు, కానీ ఆమె PhD చేయడం దాని గొప్ప పరమార్థం ఉంది. ఎందుకంటే ఆ జీవితం ప్రతిఫలించింది. అక్కడ అన్ని అడ్డంకులే కదా, వ్యక్తిగతమైన అడ్డంకులు, వివాహం, అన్నీ. ఈరోజు మనం ఏదైతే సోకాల్డ్ సిటీలో చాలామంది చెప్తూ ఉంటారు, నాకు అది దానివల్ల నేను సాధించలేకపోయానండి, దీనివల్ల సాధించలేకపోయానండి. అందుకే మన మనిషికి పెద్ద లోపం అంటే సాకులు చెప్పడం కదా, అదొక్కటే మన ఫెయిల్యూర్కి కారణం. కానీ ఆమె భారతి గారు ఆ సాకులన్నింటినీ దాటుకుంటారు, ఎక్కడ కంప్లైంట్ చేయలేదు.
ఆ చిన్న ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్త అంత పేదవాళ్ళు అయినా కూడా మళ్ళీ పాప పుట్టిన అన్నీ అయినా కూడా సాధించింది. సో స్వామీజీ చెప్పిన జీవితం అన్నీ కూడా వాళ్ళు చదవకపోయినా అజ్ఞాతంగా చదివినప్పటికీ కూడా జీవితంలో అన్వయించుకున్నారు వాళ్ళు. సో మనకు అన్వయ లోపం అవుతుంది. దానివల్లే మనము చదువుకున్న వాళ్ళకన్నా స్వామి చెప్పినట్టు చదవలేని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. ఎందుకంటే కారణం ఇది. సో అందుకే మానవ సంబంధాలు ఎక్కడ చూడండి, మీరు ముఖ్యంగా సిటీలో కూడా చూస్తుంటాం కదా, చాలా గొప్పగా కనిపిస్తుంటారు, ఆడంబరంగా కనిపిస్తుంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన దగ్గరకు వచ్చే వరకు చాలా మందిలో కూడా చాలా ఇంకా చిన్నపిల్లల స్థాయిలోనే ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చదువు, మన నడవడిక ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఉంటున్నాయా లేదా. మన విద్యలో కానీ తర్వాత ఉద్యోగంలో నేను ఈనాడులో పనిచేశాను, సబ్ ఎడిటర్గా పనిచేశాను. సో అర్లీగా జాబ్ వచ్చింది. ఆ తర్వాత అవసరమై కరీంనగర్ లాంటి ఒక మారుమూల జిల్లాలో పంపించాను. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ నక్సలైట్ ఏరియా చాలా కష్టం. అక్కడ ఇంకా ప్రతిరోజు రాత్రి 2:30-3 అయ్యేది వర్క్ చేసేవారు. కానీ మొదట్లో మాకు చాలా బాధ అనిపించేది. ఇదేంటి ఉద్యోగం, అందరు 10:30కి వెళ్ళిపోతే మాకు 12:30 అయ్యేది, 2 అయ్యేది, కొన్నిసార్లు 3 అయ్యేది ఎన్కౌంటర్స్ అయినా. కానీ తర్వాత ఆ సవాళ్ళలో అంటే ఆ ఛాలెంజెస్లో ఆ థ్రిల్ అనుభవించడం తెలిసిన తర్వాత అసలు 3:30-4 అయినా కూడా మాకు అసలు అంటే పొద్దున పేపర్ చూసుకోవడం, అందరికన్నా మనం కొత్త వార్త పెట్టాము, అది అందరికన్నా చాలా ఎక్స్క్లూజివ్ వార్త మనం పెట్టాము అని తెలిసినప్పుడు ఉండే, అది చూసుకున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ కంఫర్ట్ జోన్లో ఉండదు. కానీ చాలామంది ఇప్పుడు చూడండి ఎలా ఉంది జాబ్ అంటే ఏదో నడుస్తుందంట. అందుకే రంగనాథ్ మహారాజ్ ఎప్పుడు చెప్తారనమాట, ఇలా జీవితం అంతా ఉద్యోగం ఎలా ఉందంటే నడుస్తుందంట, పెళ్ళైతే ఎలా ఉంది లైఫ్ అంటే నడుస్తుందంట, అన్నీ నడుస్తూ ఉంటుంది అంట. అంటే దేన్ని మనం ఒక గొప్పగా చెప్పమాట, కానీ అది ఫెయిల్యూర్ కదా, జీవితంలో అలా ఉండకూడదు. ఇదేనే అనుభవించాలి. నేను ఆ తర్వాత తెలిసింది, జాబ్ చేస్తున్నప్పుడు ఆ పొద్దున 12 గంటలు కష్టపడటం, పేపర్ పొద్దున చూసుకోవటం, దానివల్ల మిగతా ఒక 5 గంటలు పనిచేసిన వాళ్ళకి 10 ఏళ్లలో వచ్చే ఒక గుర్తింపు కానీ ప్రమోషన్ కానీ ఆ 2 ఏళ్లలో పనిచేసిన వాళ్ళకి లభించింది. కారణం ఏంటి? ఆ సవాళ్ళను తీసుకోబట్టి. మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రాత్రి 70 గంటలని చెప్పగానే అందరూ చాలామంది అమ్మ 70 గంటలు ఎలా కష్టపడతాం. అరే కష్టపడాలి జీవితంలో. ఒక వయసు వరకు మనం కష్టపడకుండా ఏం చేస్తాం చెప్పండి. పొద్దున్న 9:30 నుంచి 5:30 వరకు జీవితం, అదేం జీవితం, సాధారణమైన జీవితం కదా. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తాత్కాలిక మానవుడు. మహామానవుడు అవ్వాలంటే కొన్ని త్యాగాలు చేయాలి మనం. స్వామి చెప్తారు కదా, గొప్ప త్యాగాల ద్వారానే గొప్ప ఫలితాలు వస్తాయంట. కానీ మనం త్యాగాలు చేయడానికి ఇష్టపడం, కానీ ఫలితాలు గొప్పగా రావాలనుకుంటాం. అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా. నారాయణమూర్తి గారు బుక్ చదువుతున్నాం, మొన్న చదివితే ఎంత కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేది. పొద్దున 6:30 నుంచి వెళ్తే రాత్రి 8:30 అయ్యేదట. కానీ అలాగైనా వ్యక్తిత్వ మానవ సంబంధాలు దెబ్బతిన్నాయంటే ఏమి తినలేదు. ఆయన చెప్పారు అదే ఇంటర్వ్యూలో, క్వాంటిటీ టైం గడుపుతున్నామా క్వాలిటీ టైం గడుపుతున్నాం ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఆయన పిల్లలతో కావచ్చు కానీ, భార్యతో కావచ్చు కానీ, వాళ్ళ చెల్లెళ్ళతో కానీ అందరితో అద్భుతంగా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాడు. కానీ క్వాలిటీ ఉన్న టైం అరగంట గడిపినా కూడా క్వాలిటీ. మనకి 10 గంటల పేరుకి అందరూ ఫ్రెండ్స్తో కలుస్తుంటాం కానీ నేను ఎన్నోసార్లు చూస్తుంటాం, 3 ఫ్రెండ్స్ కూర్చుంటారు, 3 ఫోన్లో మాట్లాడారు, 3 సెల్ చూస్తుంటారు సెల్. ఇంట్లో కూడా అంతే. గడపడం అనేది మనకు తక్కువ, క్వాలిటీ లేదు, మనకి క్వాంటిటీ ఉంటుంది. ఏమనంటే మనం భారతదేశం గొప్పగా మనం అందరం మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ లేదు, మనదంతా మేడిపండు లాగా తయారైపోయింది. మనకి పైకి చాలా బాగా చెప్పుకుంటే లోపల వచ్చేవరకు అంతా లుకలుకాలి. దాన్ని దాటుకొని పోవాలి కదా. సమాజం అందరూ ఆలోచించడం కాదు కదా, కొత్తగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి. అలా జీవించడం మనకు రావట్లేదు. ఎందుకనంటే నలుగురు ఏమనుకుంటారు, నలుగురు దారిలో వెళ్ళడం. ఇప్పుడు ఆయన కూడా వాళ్ళు కూడా సుధామూర్తి గారు దంపతులు వాళ్ళు కూడా చేయొచ్చు. పొద్దున మంచి జాబ్, ఆ రోజుల్లో 4 లక్షల ప్యాకేజీ, 40,000 అంటే ఆ రోజులు 4 లక్షలు ఉండొచ్చు. అందరూ ఆఫర్ చేశారు. లేదు జీవితంలో ఒక ఉన్నతంగా వెళ్ళాలి, ఎంతోమందికి మనం దారి చూపించాలని చెప్పేసి చాలా వ్యక్తిగత జీవితంలో చాలా వదులుకున్నారు. సో మనం ఏదైతే సోకాడు గొప్పవి అనుకుంటామో ఒకప్పుడు దాకా గొప్పవి అనిపించవచ్చు కదా. ఈరోజు మనం ఏదో చూసే సినిమాలు కావచ్చు, చూడొద్దు అనట్లేదు, అవన్నీ మన భారంలో అవన్నీ ఎలివేట్ చేసి పక్కన పెట్టలేదు. కానీ అవి మన జీవిత ఉన్నతికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోవాలి. వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు గొప్ప వ్యక్తిగత జీవితంలో చాలా గొప్పగా వెళ్ళారు, కానీ సమాజాన్ని వదిలి వెళ్ళారు. సో ఆ విశాలమైన భావాలు, త్యాగం ఎంతో కొంత మనం సాక్రిఫైస్ చేయడం లేకుండా, ఎక్కువ కష్టపడకుండా, ఏది చేయకుండా మనకి లభించేది ఉండదు. కానీ మనం ఎలా పెంచుతూ పోయారంటే మనల్ని అలా చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం రావాలి,
ఎలాంటి ఉద్యోగం అంటే మనకి చాలా ఈజీగా ఉండాలి, తక్కువ కష్టపడాలి, ఏదో అడ్డదారి డబ్బులు వస్తాయా, ఇలాంటివి చూసుకుంటున్నాం కదా. సో ఇది నిజమైన వికాసం కాదు. అంటే విద్య, వివేకం, విజ్ఞానం వికాసంగా వెళ్ళాలి అని అంటే ముఖ్యంగా ఈ 4 పాయింట్లను మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది మన జీవితం సమాజానికి ఉపయోగపడుతున్నదా, మన జీవితం తర్వాత గుర్తుపెట్టుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంటున్నదా, మన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉంటుందా. మనలో ఇంతకుముందు చెప్పినట్టు మనలో తాత్కాలిక మానవుడా లేకపోతే ఉన్నతమైన మానవుడా చూసుకోవాలి. ఇది లేనప్పుడు మనకి ఎంత సాధించినా కూడా ఏముండదు. నేను ఒకసారి పూరి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక ఆయన కనిపించింది. రిటైర్డ్ అయిపోయాడు ఆయన, సూపరింటెండెంట్గా పనిచేసి తెలుగు ఆయన. నేను తెలుగులో మాట్లాడుతుంటే ఏదో టికెట్ గురించి వచ్చి తెలుగు వాళ్ళ సార్ అవును, ఏంటి సార్ మీరు ఎక్కడ అంటే ఇక్కడ టికెట్ కలెక్టర్ అంటే మామూలు టెంపరీ జాబ్ ఏదో చేసాను. మీరు జాబ్ ఏం లేదు అసలు, లేదంటే రిటైర్ అయిపోయాడు సూపరింటెండెంట్. కానీ అక్కడ టైం పొద్దుపోకుండా ఇంట్లో గడపడం ఎలాగో తెలియక ఏం చేస్తుంటే టెంపరీ వర్క్ చేస్తుండే. 200-300 వస్తాయంట. ఎందుకు సార్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చంటే, లేదండి నా 58 ఏళ్ళ జీవితం నా ఉద్యోగంలో ఏదో నాకు అంత వేగంగా పనిచేసాను తప్ప నాకు ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత నాకు అదొక ఆనందాన్ని గొప్ప సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ఒక మాట అన్నాడు ఆయన, నిజంగా సార్ ట్రాన్స్ఫర్ అయ్యేది రిటైర్డ్ అయ్యేలోకి చచ్చిపోవాలి సార్ అన్నాడు. ఎందుకంటే అంత అసంతృప్తి అనుభవిస్తున్నా నాకు గడియారాన్ని రోజు అలా చూసుకునేవాడిని. ఒక్కొక్క ముందు కదులుతుంటే నాకు లేని జబ్బులన్నీ కూడా నాకు 6 నెలల్లోనే వచ్చేసినాయి. ఎందుకు కారణం అంటే అలా ఆ జీవితం, ఆ ఉద్యోగ జీవితం పేరుకి డబ్బులు వచ్చాయి. చాలా కొడుకు సెటిల్ అయ్యారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, భార్య, అందరికీ డబ్బులు ఉన్నాయి. కానీ తన దాంట్లో ఏం సంపాదించుకోలేదు. సంపాదించాలంటే వ్యక్తిగా డబ్బు పరంగా కాదు, సంపద పరంగా కాదు, ఆత్మపరంగా. కాబట్టి ఆయనకు ఒక రకమైన వ్యాక్యూమ్ వచ్చేసింది. తర్వాత ఎలా బతకాలి అంటే డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, కానీ గడపడం కష్టమైపోతుంది. అందుకే రామకృష్ణ చెప్పినట్టు ఏంటంటే, 2 జీవితంలో ఒక పక్క వ్యక్తిగత జీవితం ఉండాలి, ఒక చేతితో దేవుడిని పట్టుకోవాలి, ఒక చేతితో ప్రపంచాన్ని పట్టుకోవాలి. కానీ మనం దురదృష్టం ఏంటంటే 2 చేతులతో ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం. అంతే తర్వాత ఈ చేయగలిగినప్పుడు ఇంకో మనకి ఏం దొరకట్లేదు. సో ఇప్పుడు నుంచి మనం ఇలా చేసుకుంటే, అంటే ఈ వయసు నుంచి ప్రణాళిక ఉంటేనే ఎంతో కొంత దాన్ని అప్పుడు సాధించగలం అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన బుద్ధిపట్ల సమితి వాళ్ళకి, స్వామి గారికి